ఆదివాసీల యొక్క అభివృద్ధి. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఆదివాసీల యొక్క పరిస్థితులు వేరు. అంటే కొంతవరకు ఆదివాసీలు అభివృద్ధి చెందినారు అని మనం చెప్పవచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే విధంగా జరిగిందో చూడండి. భారతదేశంలో సామ్రాజ్యాలు, సుస్థిర నాగరికతలు అభివృద్ధి చెందటానికి అడవులు కీలక పాత్ర పోషించాయి. ఆదివాసీలు కూడా అభివృద్ధి చెందటానికి ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది ఎవరు అని అంటే అడవులు. ఓకే, ఏ రకంగా అడవులు వాళ్ళ అభివృద్ధికి దోహదపడ్డాయి అంటే ఇనుము, రాగి వంటి లోహ ఖనిజాలు, బంగారము, వెండి, బొగ్గు, వజ్రాలు, విలువైన కలప, చాలా రకాల ఔషధ మూలికలు, జంతువులు అన్నీ అడవుల నుండే వచ్చాయి. ఓకే, ఆదివాసీలు అభివృద్ధి చెందడానికి అడవులు ప్రధానమైన పాత్ర పోషించినాయి అనేసి మనం చెప్తున్నాం కదా. ఏ విధంగా అడవులు వాళ్ళ అభివృద్ధికి దోహదపడ్డాయి అని అంటే నీకు ఇనుము అనేది భూమిలోనే దొరికేది, రాగి అనేది భూమిలోనే దొరికేది ఖనిజ సంపద, బంగారము కానీ, వెండి కానీ, బొగ్గు, వజ్రాలు, విలువైనటువంటి కలప, ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మూలికలు, జంతు ఉత్పత్తులు, మైనము, లక్క, తేనె, అదేవిధంగా జంతువులు. ఓకే, అన్నీ అడవుల నుండే వచ్చినాయి కదా. కాబట్టి ఆదివాసీల అభివృద్ధికి బాగా ఉపయోగపడింది ఏవి అని అంటే ఈ అడవులు అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి తోడు వారి జీవన పయనం ఎక్కువగా అడవులతోనే ముడిపడి ఉంది. ఫ్రమ్ బర్త్ టు డెత్ దే అసోసియేటెడ్ విత్ ఓన్లీ ఫారెస్ట్స్, రైట్. కాబట్టి అడవులే వీళ్ళ అభివృద్ధికి దోహదపడింది అని చెప్పవచ్చు. అవి భారతీయ నదులను పునఃపుష్టి గావించి స్వచ్ఛమైన గాలి, నీరుల లభ్యతకు కారణమవుతున్నాయి. ఏవి? అడవులు. అడవులు బాగా ఉండడం వల్ల వర్షాలు సకాలంలో పడుతున్నాయి. వర్షాలు సకాలంలో పడడం వల్ల పాడి పంటలు కొదవ లేకుండా ఉన్నది. పాడి పంటలు బాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీలకు ఉపాధి దొరుకుతుంది, డబ్బులు వస్తున్నాయి, అభివృద్ధి అనేది జరిగింది. దీనికి తోడు వారి జీవన పయనం ఎక్కువగా అడవులతోనే ముడిపడి ఉంది. అవి భారతీయ నదులను పునఃపుష్టి గావించి స్వచ్ఛమైన గాలి, నీరు లభ్యతకు కారణమవుతున్నాయి. 19వ శతాబ్దం వరకు భారతదేశపు అధిక శాతం భూభాగం అడవులతోనే నిండి ఉండేది. ఓకే, 19వ శతాబ్దం వరకు భారతదేశంలో ఎక్కువ భూభాగము అడవులతోటే నిండి ఉన్నది. 19వ శతాబ్దం మధ్య వరకు ఆదివాసీలకు అడవుల గురించి లోతైన పరిజ్ఞానంతో పాటు అడవుల లోనికి వెళ్ళుటకు స్వేచ్ఛ, వాటిపై పూర్తి నియంత్రణ ఉండేది. 19వ శతాబ్దము మిడిల్ వరకు ఈ ఆదివాసీలకు అడవులలోకి వెళ్ళడానికి పూర్తి స్వేచ్ఛ ఉండేది, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేది కాదు. ఓకే, ఆ అడవులపైన పూర్తి నియంత్రణ కూడా ఆదివాసీలకు ఉండేది. ఓకే, అంటే ఎప్పుడంటే అప్పుడు అడవుల లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది తీసుకొచ్చుకునేది. అదేవిధంగా అడవులపైన వాళ్ళకు పూర్తి అవగాహన ఉండేది. వాళ్ళ పొద్దుంతా కూడా అక్కడనే ఉంటారు కదా, కాబట్టి ఏవి ఎక్కడ దొరుకుతాయి అనేది వాళ్ళకు బాగా తెలుసు. ఇది 19వ శతాబ్దము మధ్య వరకు ఈ ఆదివాసీలకు అడవుల లోపలికి వెళ్ళడానికి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కలిగి ఉండడం, అదేవిధంగా అడవులపైన పూర్తి నియంత్రణ కూడా వాళ్ళకు ఉండేది. ఆనాడు ఈ ప్రాంతాలు ఏ పెద్ద రాజ్యాల, సామ్రాజ్యాల చేత కానీ పరిపాలించబడలేదు. అంటే 19వ శతాబ్దం వరకు ఈ అడవులను పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరు, నియంత్రించేటోళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి హ్యాపీగా ఆదివాసీలు మంచిగా వాటిని అనుభవించిండ్రు. పైపెచ్చు ఆనాటి సామ్రాజ్యాలే అటవీ వనరుల కొరకు ఆదివాసీలపై ఎక్కువగా ఆధారపడేవని తెలుస్తుంది. దీనికి తోడు అప్పుడు ఉన్నటువంటి యొక్క పాలకులు ఆదివాసీలపైన ఆధారపడేవాళ్ళు. దేనికి? అక్కడ ఉన్నటువంటి యొక్క అడవుల నుంచి వచ్చేటటువంటి యొక్క ఉత్పత్తులు, అటవీ వనరులపైన పూర్తి అవగాహన ఆదివాసీలకు ఉన్నది కాబట్టి పాలకులు ఈ ఆదివాసీలను ఉపయోగించుకునేవాళ్ళు. ఓకే, ఆదివాసీ సమాజాలు అణచివేయబడినవని, బలహీన సమాజాలని నేడు మనకున్న భావనకు ఇవి పూర్తి విరుద్ధమైనవి. ఆదివాసీ సమాజాలు అణచివేయబడినవని,
ఇవి బాగా బలహీనమైనటువంటివని అంటున్న ఒక ఐడియా ఉంది, కానీ ఇది సరి అయినది కాదు. వలస పాలనకు పూర్వము బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు వీరు సాంప్రదాయ వేటగాళ్ళు, సంచార జాతులుగా ఉంటూ పోడు వ్యవసాయముతో పాటు స్థిర వ్యవసాయాలను చేస్తూ శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. బ్రిటిషు పాలన ప్రారంభము కావటానికి ముందు ఆదివాసీయులు వాళ్ళు సాంప్రదాయ వేటగాళ్ళు, వేటాడేవాళ్ళు, సంచార జాతులుగా ఉండేది. ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అట్లా తిరుగుతుంటూ ఉండేది. పోడు వ్యవసాయము చేసుకునే వాళ్ళు స్థిర వ్యవసాయాలను చేస్తూ శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావటానికంటే ముందు వీళ్ళు సాంప్రదాయ వేటగాళ్ళు, పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. ఓకే, అదేవిధంగా స్థిర వ్యవసాయాలను చేస్తూ చివరికి శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉండగా గత 200 సంవత్సరాల నుండి ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల అటవీ చట్టాలు, ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల రాజకీయ ఒత్తిడుల కారణంగా పరిస్థితులలో వచ్చిన మార్పుల రీత్యా ఆదివాసీలు తోటలలోనూ, నిర్మాణ కార్యకలాపాల్లోనూ, పరిశ్రమల్లోనూ, అట్లే గృహ కార్మికులుగా వలస వెళ్లాల్సి వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి యొక్క మార్పులకు అనుగుణంగా చేసినటువంటి యొక్క అటవీ చట్టాలు, ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల రాజకీయ ఒత్తిడుల కారణంగా పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు ఆదివాసీలు చివరికి వాళ్ళు ఏ విధంగా మారిపోవాల్సి వచ్చింది అంటే, తోటలలో పనిచేయడానికి, నిర్మాణ రంగాలలో కూలీలుగా పనిచేయటానికి, పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయటానికి, ఇళ్లల్లో పని మనుషులుగా పనిచేసేటటువంటి పరిస్థితి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ అటవీ చట్టాలు చేసిండ్రో, ఎప్పుడైతే ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలు ఏర్పడ్డాయో, ఎప్పుడైతే రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభమైనాయో, వీటన్నిటి వల్ల ఆదివాసీలు చివరికి ఏ విధంగా మారిపోయిందంటే, తోటల్లో పనిచేయటానికి, కర్మాగారాల్లో పనిచేయడానికి, ఇళ్లల్లో పనిచేసే పరిస్థితికి వాళ్ళు రావడం జరిగింది. చరిత్రలో తొలిసారిగా వారు అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించే హక్కును కోల్పోయి వాటిపై ప్రత్యక్ష నియంత్రణను కోల్పోయారు. గతంలో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అడవిలోకి వెళ్ళేటటువంటి స్వేచ్ఛ ఉందని చెప్పినాం మనం, ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు రావడానికంటే ముందు. కానీ ఇప్పుడు అదే ఆదివాసీలు అడవులలోకి వెళ్ళటానికి స్వేచ్ఛ అనేది లేదు. ఎందుకు? చట్టాలు అనేవి ఉన్నాయి కాబట్టి. 1830వ సంవత్సరంలో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశము, ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. 1830వ సంవత్సరంలో జార్ఖండ్ పరిసర ప్రాంతాలలోని ఆదివాసీలు భారతదేశము, ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. ఇప్పుడు 1830లో ఓకే, ఎగ్జాంపుల్ మనకు మారిషస్, కరేబియన్, ఆస్ట్రేలియా వారి శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ అస్సాంలో నెలకొన్నది. ఓకే, మనకు టీ పరిశ్రమకు ప్రత్యేకంగా ఉన్న ప్రాంతం ఏదని అడగవచ్చు, అస్సాంలో ఏర్పాటు చేసిండ్రు. నేడు అస్సాంలోనే దాదాపుగా 70 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. అస్సాంలో దాదాపుగా 70 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. 60 తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. భారతదేశంలో సుమారుగా 500 తెగలు ఉన్నాయి ఆదివాసీలు అనేసి చెప్పినాం. దాంట్లో అత్యధికంగా 60 తెగలకు చెందినటువంటి వాళ్ళు కేవలము అక్కడ ఉన్నారు అని చెప్పినాం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి 8% ఆదివాసీలలో 70 లక్షల మంది ఆదివాసీలు ఒక అస్సాం రాష్ట్రంలోనే ఉన్నారు. ఈ వలసదారుల జీవితం తీవ్రమైన కష్టాలు, హింస, హృదయ విదారకమైన మరణాలతో నిండిపోయింది. ఓకే, వలసదారుల జీవితం తీవ్రమైన కష్టాలు, హింస, హృదయ విదారకరమైన మరణాలతో నిండిపోయింది. చూడండి,
వీళ్ళు ఏ విధంగా వలసలు పోతున్నారు, పనుల కోసం ఎట్లా పోతున్నారో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు 19వ శతాబ్దంలోనే ఈ వలసలలో 5 లక్షల మంది ఆదివాసీలు మరణించారు. అంటే ఈ విధంగా వలసలు వెళ్ళడం వల్ల చివరికి ఒక 5 లక్షల మంది ఆదివాసీలు చనిపోయిండ్రు. ఎప్పుడమ్మా? 19వ శతాబ్దంలో. దిగువ పాట వలసదారుల ఆశలను, అస్సాంలో వారు ఎదుర్కొన్న వాస్తవాలను చూపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు, సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో కష్టపడి పనిచేసేటటువంటి ప్రజలు. రా మినీ అస్సాం వెళ్ళాం, మన ప్రాంతం చాలా బాధలో ఉంది. ఓ మినీ, అదే మన అస్సాం, పచ్చని టీ తోటలతో నిండి ఉండే మన ప్రాంతం, పదే పదే పని పని అంటూ ఉండే సర్దార్ కోయండి తెండి అని బాబు మీ వీపు చర్మం ఒలిచేస్తాను అనే సర్దార్ హే జాదూరాం, మమ్మల్ని అస్సాం నుండి దూరం చేసి మోసం చేశావు అనేటటువంటి ఒక బాధను వాళ్ళు వెలిబుచ్చటము జరిగింది. ఒడిశాలోని కలహండి జిల్లా, ఏదండి? కలహండి జిల్లా. ఒరిస్సాలో ఉన్నటువంటి కలహండి జిల్లాలో ఉన్న నియంగిరి కొండ ఫోటో ఇది. ఒరిస్సాలో ఉన్నటువంటి కలహండి జిల్లాలో గల నియంగిరి కొండ ఇది. ఈ ప్రాంతంలో దోంగారియా కోండ్స్ అనే ఆదివాసీ సమాజము నివసిస్తూ ఉండేది. ఓకేనా? ఇక్కడ ఏ తెగకు చెందినటువంటి ఆదివాసీలు నివసిస్తూ ఉండేది? దోంగారియా కోండ్స్ అనే ఆదివాసీ తెగ ప్రజలు నివసించేవాళ్ళు. ఈ సమాజానికి నియంగిరి ఒక పవిత్రమైనటువంటి పర్వతము. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క నియంగిరి పర్వతం ఏదైతే ఉన్నదో అదొక పరమ పవిత్రమైనటువంటి పర్వతము. ఒక ప్రధాన అల్యూమినియం కంపెనీ ఇక్కడ ఖనిజ రిఫైనరీని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఇది ఈ ఆదివాసీ సమాజాన్ని స్థానభ్రంశం చేస్తుంది. సో ఈ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి ఒక అల్యూమినియం కంపెనీ ఇక్కడ ఖనిజ రిఫైనరీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, వారు ఈ ప్రతిపాదిత అభివృద్ధిని పర్యావరణవేత్తలతో కలిసి తీవ్రంగా ప్రతిఘటించారు. ఎవరు? ఆదివాసీలు. ఎవరితో కలిసి చర్చించిండ్రు? పర్యావరణ శాస్త్రవేత్తలతోటి చర్చించి వాళ్ళు తీవ్రంగా ఈ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించిండ్రు. ఈ సంస్థపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. ఆదివాసీలు పర్యావరణవేత్తలతోటి కలిసి ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఖనిజ రిఫైనరీ కంపెనీని ఏర్పాటు చెయ్యొద్దు అని అడ్డుకున్నారు. అంతేకాకుండా న్యాయ పోరాటం చెయ్యాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కూడా కేసును వేయడము జరిగింది. కలప సాగుభూమి పరిశ్రమల కొరకై అడవులను నరికివేశారు. కలప సాగుభూమి పరిశ్రమల కొరకై అడవులను నరికివేశారు. ఖనిజాలు ఇతర సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రదేశాలలో ఆదివాసీలు జీవించేవారు. ఓకే, ఈ ఆదివాసీలు ఎక్కువ మంది జీవించేది ఎక్కడ? ఈ కొండ ప్రాంతంలో. కారణమేంది? ఖనిజాలు సహజ వనరులు చాలా ఉన్నాయి కాబట్టి. రిఫైనరీ కంపెనీని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రధానమైనటువంటి ఇనుప కంపెనీ వాళ్ళు ఏం చేసి అల్యూమినియం కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క అడవులను పూర్తిగా నరికివేశారు. అదేవిధంగా సాగుభూమి లేకుండా చేసిండ్రు. ఖనిజ తవ్వకాలు ఇతర భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఆ భూములను స్వాధీనపరుచుకున్నారు. ఎవరైతే ఆ అల్యూమినియం కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ రిఫైనరీ కంపెనీని ఏర్పాటు చేయడం కోసము ఒకే పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణం కోసము
ఈ భూములను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అంటే ఆదివాసీలు నిర్వాసితులు అయినట్టే కదా. అదేవిధంగా గిరిజనుల భూములను స్వాధీనపరుచుకొనుటకు దళారులు తరచూ కుమ్మక్కయ్యేవారు. ఆదివాసీల యొక్క భూములను స్వాధీనము చేసుకోవటానికి దళారీలు ఎవరైతే ఉన్నారో తరచుగా వాళ్ళు మాట్లాడుకొని కలుసుకొని ఈ భూములను స్వాధీనపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేసింది. అనేక సందర్భాలలో చట్టవిరుద్ధంగా భూములను బలవంతంగా గిరిజనుల నుంచి లాక్కోవడం జరిగింది. చట్టానికి వ్యతిరేకంగా ఈ ఆదివాసీల యొక్క భూములను బలవంతంగా లాక్కున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా 50% పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు. 50% పైగా గిరిజనులు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కంపెనీలు అక్కడికి రావడం వల్ల చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక సగానికి పైగా గిరిజనులు ఆ ప్రాంతం నుంచి వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆదివాసీల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్ల నుండి నిర్వాసితులైన వారిలో 79% మంది గిరిజనులే. 79% మంది గిరిజనులే. ఓకేనా. ఎవరైతే నిర్వాసితులైనారో ఎక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలలో నిర్వాసితులైన వాళ్ళని మొత్తం ఎంతమంది అని అంటే 79% మంది గిరిజనులే. అంటే 100కు 79 మంది తమ జీవన ఆధారాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరంటే గిరిజనులు. మిగతా ఒక 21% మంది మాత్రమే వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది గిరిజనులకు. ఓకే. ఇక్కడ చూడండి, ఈ ఇనుప ఖనిజాల తవ్వకాలు జరపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గిరిజనులు వెళ్ళిపోవడము జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత భారతదేశంలో నిర్మించిన వందలాది ఆనకట్టల నిర్మాణాల వలన ఈ ఆదివాసీలు తమ భూములను చాలా వరకు నీటి ముంపుకు గురి అయినాయి. 1947 తర్వాత భారతదేశంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను నిర్మించటం జరిగింది. అంటే ఆనకట్టలను నిర్మించటం జరిగింది వ్యవసాయానికి మరియు విద్యుత్ తయారీకి. ఈ గిరిజనుల యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల నీళ్ళల్లో అవి మునిగిపోవడము జరిగింది. ఈశాన్య భారతదేశంలో అధిక శాతము అటవీ భూములు సైనికీకరణకు గురి అయ్యాయి. ఈశాన్య భారతదేశం ఏదైతే ఉన్నదో 7 రాష్ట్రాలు, ఆ ఈశాన్య భారతదేశంలో ఎక్కువ శాతము అడవులు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి. ఓకే. అవి సైనికీకరణకు గురి అయినాయి. అంటే అక్కడ సైనికుల స్థావరాల కోసము అక్కడ ఉన్నటువంటి యొక్క అడవులన్నిటిని కూడా నరికి ఇక్కడ సైనికులకు స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఎవరు నష్టపోయినారు? ఆదివాసీలు మాత్రమే తమ ఉనికిని కోల్పోవడము జరిగింది. ఇక భారతదేశంలో ఒక 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంతమ్మా? 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 104 జాతీయ పార్కులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. 104 జాతీయ పార్కులు ఉన్నాయి. అదేవిధంగా ఈ జాతీయ పార్కులు 1,19,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 543 వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి. 104 జాతీయ పార్కులు,
1,19,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 543 వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి. ఓకే అమ్మా. నిజానికి ఆ భూములు గిరిజనులవే. ఈ భూములు ఎవరి అనంటే గిరిజనులే. 104 జాతీయ పార్కులు ఏర్పాటు చేసిన భూములు గిరిజనులయే. అదేవిధంగా 543 వన్యప్రాణి అభయారణ్యాలను ఏర్పాటు చేయడానికి 1,19,776 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూడా గిరిజనులే ఉన్నారు. ఈ జాతీయ పార్కులను వన్యప్రాణి అభయారణ్యాలను ఏర్పాటు చేయటం కోసము అక్కడున్నటువంటి యొక్క గిరిజనులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ వారు అక్కడే ఉండి తమ జీవనాన్ని కొనసాగిస్తే వారిని ఆక్రమణదారులుగా భావించేవారు. ఒకవేళ మేము ఇక్కడి నుంచి వలస వెళ్ళము, ఇక్కడనే ఉంటాము అనేసి గిరిజనులు మొండిగా అక్కడనే ఉంటే వాళ్ళని ఏమన్నారు? ఆక్రమణదారులు. ఈ భూములు ప్రభుత్వాన్ని మీరు అక్రమంగా ఇక్కడ ఉంటున్నారు అనేసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక బిరుదు ఆక్రమణదారులు అని పిలిచేవాళ్ళు. తమ భూములపై నియంత్రణ కోల్పోవడము అంటే గిరిజనులు వారి జీవనోపాధిని, ఆహార వనరులను కోల్పోవడమే. ఓకే, తమ భూములపై నియంత్రణ కోల్పోవడము అంటే అనంటే గిరిజనులు వారి జీవనోపాధిని, ఆహార వనరులను కోల్పోవడము అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ విధంగా క్రమంగా వారి సాంప్రదాయ ఆవాసాలను కోల్పోయి ఉపాధి కోసము పట్టణాలకు వలసపోయి అచట స్థానిక పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఓకే, సో భూములను కోల్పోవడంతో ఉపాధి కోసము వాళ్ళు పట్టణాలకు, నగరాలకు వలసపోయి వాళ్ళు నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేయడం కోసము, అక్కడ ఉన్నటువంటి యొక్క పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడం కోసము వెళ్ళినారు. తక్కువ వేతనాలకు వాళ్ళు పనిచేసిరు తప్ప భారీ వేతనాలు వాళ్ళకేమీ లేవు. ఆ విధంగా వారు పేదరికము, దారిద్ర్యం అనే ఒక చక్రములో వాళ్ళు చిక్కుకొని జీవించారు. అంటే హ్యాపీగా తమ పిల్ల పాపలతోటి ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి యొక్క గిరిజనులు ఈ ప్రాజెక్టుల నిర్మాణము పేరుతో కొన్ని లక్షల ఎకరాలలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని ఖాళీ చేసి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలు, నగరాలకు వెళ్ళి తక్కువ వేతనానికి వాళ్ళు భవన నిర్మాణ రంగంలో కూలీలుగా, కర్మాగారాలలో కార్మికులుగా పనిచేయడం జరిగింది. ఆదివాసీలు సుమారుగా 10,000 వృక్ష జాతులను ఉపయోగిస్తారు. ఆదివాసీలు సుమారుగా ఒక 10,000 వృక్ష జాతులు చెట్లను ఉపయోగిస్తారు. వాటిలో సుమారుగా 8,000 జాతులను ఔషధ ప్రయోజనాల కోసము, 325 పురుగు మందులుగా, 425 జిగుర్లు, రెసిన్లు, రంగులకై, 550 పీచులుగా, 3,500 తినటానికి వినియోగిస్తారు. ఓకేనా? సో ఈ విధంగా ఈ గిరిజనులు మొత్తము సుమారుగా ఒక 10,000 వృక్ష జాతులను ఉపయోగిస్తారు. ఆదివాసీలు అటవీ భూములపై తమ హక్కులను కోల్పోతే ఈ జ్ఞానము మొత్తము తుడిచిపెట్టుకుపోతుంది. అంటే వీళ్ళు అడవులలో ఉండడం వల్ల అక్కడ దాదాపుగా ఒక 10,000 వృక్ష జాతులను ఈ ఆదివాసీలు ఉపయోగిస్తారు. ఆ నాలెడ్జ్, అనుభవం వాళ్ళకున్నది. ఎప్పుడైతే ఈ ఆదివాసీలు అడవులను ఖాళీ చేసి పట్టణాలకు, నగరాలకు ఉపాధి కోసము వలస వెళ్ళినప్పుడు తమకు ఈ వృక్షాలపై ఉన్నటువంటి యొక్క ఔషధ మొక్కలపై ఉన్నటువంటి యొక్క అవగాహన కోల్పోవడం జరిగింది. ఓకే, గ్రామీణ ప్రాంతాలలో 45%, పట్టణాలలోని 35% గిరిజన సమాజాలు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల్లోనేమో 45%, పట్టణ ప్రాంతాల్లోనేమో 35%, గిరిజన సమాజాలు
దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. 45% ఏమో గ్రామీణ ప్రాంతాల్లో, 35% ఏమో గిరిజన పట్టణాలలో, గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. బిలో పావర్టీ లైన్ BPL కింద వాళ్ళు నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతము? 45%. అదే పట్టణ ప్రాంతాలలో ఎంతమంది దారిద్ర్య రేఖ దిగువన నివసిస్తున్నారు గిరిజనులు అంటే 35%. ఇది వారి ఇతర అంశాలలో వెనుకబాటుతనానికి కారణమవుతుంది. ఇది వారి ఇతర అంశాలలో వెనుకబాటుతనానికి కారణమవుతుంది. అనేక మంది గిరిజన బాలలు పోషకాహార లోపముతో బాధపడుతున్నారు. అనేక మంది గిరిజన బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ గిరిజనులు పేదరికంలో ఉండడం వల్ల, దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం వల్ల ఆ పిల్లలకు పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించకపోవడం వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురి అవుతున్నారు. అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. గిరిజనుల్లో అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే పేదరికము కదా, పిల్లలను బడికి పంపించాలని ఒక ఆలోచన వాళ్ళకు వచ్చేది కాదు. కారణం ఏంటిది? పేదరికము. ఓకేనా? ఇక్కడ చూడండి, గిరిజన ప్రాంతాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా కేవలం ఇంటి దగ్గరనే ఉంచుకునేటటువంటి పరిస్థితి. పౌష్టిక ఆహారం లేకపోవడం వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదివాసీలు తమ భూముల నుండి తొలగించబడినప్పుడు వారు తమ ఆదాయ వనరులనే కాక ఇంకా అనేక రకాలుగా నష్టపోతారు. వారు తమవైన ప్రత్యేక ఆచార సాంప్రదాయాలను, తమ జీవన సరళిని, అస్తిత్వాన్ని కోల్పోతారు. వారు తమవైన ప్రత్యేక ఆచార సాంప్రదాయాలను, తమ జీవన సరళిని, అస్తిత్వాన్ని కోల్పోతారు. వారు మా వ్యవసాయ భూమిని తీసుకున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ గిరిజనుల యొక్క వ్యవసాయ భూములను తీసుకోవడం వల్ల వాళ్లకు ఉనికి అనేది లేకుండా పోయింది. కొన్ని ఇళ్లను కూడా విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. శ్మశాన వాటికను, గుడి, బావి, చెరువులను తీసేసుకున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క గిరిజనులు కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏ ఒక్కటి కూడా వాళ్ళ కోసము వదిలిపెట్టినటువంటి దాఖలాలు లేవు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఎలా బతుకుదాం అని ఒడిశాలోని రిఫైనరీ ప్రాజెక్టు కొరకు స్థానభ్రంశం చెందిన గోవింద మారస్ అన్నారు. ఈ ఒడిశాలో ఉన్నటువంటి రిఫైనరీ ప్రాజెక్టు కోసము ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ఈ గోవింద మారస్ అనేవాడు ఒకరు. అతను అన్నాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, మనం ఎట్లా బతుకుదాము, హౌ వి సర్వైవ్, మన జీవితాన్ని ఏ విధంగా కొనసాగిద్దాము అనేసి గోవింద మారస్ అన్నాడు. మీరిప్పుడు చదివినట్లుగా గిరిజనుల ఆర్థిక సామాజిక కోణాల మధ్య పరస్పర సంబంధము ఉన్నది. ఆర్థిక సామాజిక కోణాల మధ్య పరస్పర సంబంధం ఉన్నది. ఆర్థికంగా నువ్వు బాగుంటేనే సమాజంలో నువ్వు గౌరవాన్ని పొందుతావు. ఆర్థికంగా నువ్వు ఎప్పుడైతే బలహీనుడివిగా ఉంటావో అప్పుడు తప్పకుండా సమాజంలో నీకు గౌరవము ఉండదు, దక్కదు అనేది గుర్తుంచుకోండి. ఒక రంగములో జరిగిన విధ్వంసం సహజంగానే మరొక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక రంగములో జరిగిన విధ్వంసము సహజంగానే మరొక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. వేరే ప్రదేశాలకు తరలించబడటము, ఆస్తులను కోల్పోవడము వంటి విషయాలు బాధాకరంగాను హింసాత్మకంగాను ఉంటాయి. ఓకే,
వేరే ప్రదేశాలకు తరలించబడినప్పుడు, ఆస్తులను కోల్పోయినప్పుడు తప్పకుండా ఆ గిరిజనులకు విపరీతమైనటువంటి యొక్క బాధ అనేది ఏర్పడుతుంది, కలుగుతుంది.